రైట్. ఫిఫ్త్ క్లాస్ కదా నాన్న నువ్వు? ఎస్. మీకు ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ నేర్పించారు కదా, వాటిని అప్లై చేస్తూ కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం, సరేనా? చూడు, ఇక్కడ ఏం చెప్తున్నారు, గ్రేసీ హ్యాజ్ 400 రూపీస్. గ్రేసీ అనే పర్సన్ దగ్గర 400 రూపీస్ ఉన్నాయిట. తను ఏం చేశారు, షీ స్పెండ్స్ 1/4 ఆఫ్ ద మనీ ఆన్ సార్డిన్స్ అండ్ 3/4 ఆఫ్ ద మనీ ఆన్ స్వేర్డ్ ఫిష్. 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ కొన్నారట, ఒకటి సార్డిన్, ఒకటి స్వేర్డ్ ఫిష్. 1/4 ఆఫ్ ది మనీ అంటే టోటల్ తన దగ్గర ఉన్న 400 రూపీస్లో 1/4 మనీ సార్డిన్స్ కోసం స్పెండ్ చేశారు, 3/4 ఆఫ్ ద మనీ స్వేర్డ్ ఫిష్ కోసం స్పెండ్ చేశారట. అసలు ఫస్ట్ సార్డిన్స్ కోసం ఎంత మనీ స్పెండ్ చేశారు? సార్డిన్స్ కోసం 1/3, రైట్, 1/4. సార్డిన్స్ కోసం 1/4 ఆఫ్ టోటల్ 400 స్పెండ్ చేశారు. అంటే 1/4 ఆఫ్ 400 ఎంత? 400 టైమ్స్, 400 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 రూపీస్ షీ స్పెంట్ ఆన్ సార్డిన్స్. అదే స్వేర్డ్ ఫిష్ కోసం ఎంత స్పెండ్ చేశారు? రిమైనింగ్ 3/4. స్వేర్డ్ ఫిష్ కోసం 3/4 ఆఫ్ టోటల్ 400 రూపీస్. తన దగ్గర ఉన్న 400 రూపీస్లో 3/4 స్వేర్డ్ ఫిష్ కోసం అంటే 300 రూపీస్ స్పెండ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, హౌ మెనీ కేజెస్ సార్డన్స్ డస్ షీ బై ఎట్ 50 పర్ కేజీ. 1 కేజీ 50 రూపీస్ అయితే ఎన్ని కిలోగ్రామ్స్ కొన్నారు అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. రైట్, 100 రూపీస్ స్పెండ్ చేశారు, పర్ కేజీ 50 రూపీస్. అంటే నెంబర్ ఆఫ్ కేజెస్ ఈజ్ నెంబర్ ఆఫ్ కేజెస్ టోటల్ స్పెంట్ అవుట్ ఆఫ్ ఈచ్ కేజీ మనీ. టోటల్ మనీ అవుట్ ఆఫ్ ఈచ్ కేజీ మనీ. 50 టేబుల్లో 100 ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. అంటే షీ బాట్ 2 కేజెస్ ఆఫ్ సార్డిన్స్. అదే స్వేర్డ్ ఫిష్ చూస్తే నెంబర్ ఆఫ్ కేజెస్ ఆర్ 300 ఈచ్ కేజీ. తను స్పెండ్ చేసిన మనీ 300 రూపీస్, ఈచ్ 60 రూపీస్, ఈచ్ 60 రూపీస్. 5 times 30. షీ బాట్ 5 కేజెస్ ఆఫ్ స్వేర్డ్ ఫిష్. ఓకే, సార్డిన్స్ ఏమో 2 కేజెస్, స్వేర్డ్ ఫిష్ ఏమో 5 కేజెస్ పర్చేజ్ చేశారు. రైట్.